కలకలం రేపిన క్రియేటర్ కటకటాల్లోకి చేరాడు. నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో తయారు చేసింది ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నుంచి వచ్చి అరెస్టు చేశారు. నటి రష్మికపై డీప్ ఫేక్ యాప్ సాయంతో అభ్యంతరంగా వీడియో క్రియేట్ చేశాడు నిందితుడు. అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవాల్టి వరకు పలువురు వీఐపీలు డీప్ ఫేక్ బాధితుల జాబితాలో చేరారు. సోనూ సూద్ సైతం బాధితుడిగా మారాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కేటుగాళ్లు వదలలేదు. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోలపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇన్నాళ్లకు రష్మిక ఫేక్ వీడియోని క్రియేట్ చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సురేష్, డీప్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రెజెంట్ కటకటాల పాలైనట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అసలు? హీరోయిన్ రష్మిక మందానకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం జరిగింది. ఆ వీడియో తనది కాదని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఢిల్లీ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేయగా ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి ఈ వీడియో క్రియేట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి తన్ని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చిన అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఐపీ అడ్రస్ యూట్యూబ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు, ఎక్కడ పోస్ట్ చేశారు అనేది కూడా పూర్తిగా పోలీసులు విచారణలో తేలడంతో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ వీడియోని అంతా కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తరలించినట్టుగా కూడా మన దగ్గర సమాచారం. రైట్, థ్యాంక్ యూ సురేష్.